వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. న్యూమరాలజీ ప్రకారం బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు ఆచార్య నర్రా రామకృష్ణ గారు. గురువు గారు నమస్కారం. గురుగారు, బర్త్ నెంబర్ 5, డెస్టినీ నెంబర్ 3, ఈ కాంబినేషన్లో ఉన్న నెంబర్స్కి న్యూమరాలజీ పరంగా ఎలా ఉంటుంది? అసలు టోటల్గా 5 నెంబరే చాలా గొప్పదమ్మా. అంటే అన్ని నెంబర్లు గొప్పవే, 1 నుంచి 9 వీటికవే అవి గొప్పవే. కానీ 5 నెంబర్ అనేది మాత్రం న్యూమరాలజీ ప్రకారంగా చాలా అద్భుతంగా ఉంటుంది, కరెక్ట్గా ఉపయోగించుకునే వాళ్ళకి. ఓకే. ప్లస్ ఈ 5/3 కూడా అసలు మంచి నెంబర్. అసలు కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి కానీ కొత్త కొత్త పరిశోధనలు చేసే వాళ్ళంతా కూడా ఈ నెంబర్లో ఉంటారనమాట. మనకి ఇంత టెక్నాలజీ, మనం ఇవాళ కెమెరా మీద కూర్చొని మాట్లాడుతున్నా, సెల్ ఫోన్లో ఇలా మొత్తం చూసుకుంటున్నా, ఏది ఉంటున్నా కానీ వీళ్ళ క్రియేటివిటీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. క్రియేటివిటీ 2 నెంబర్కి కూడా ఉంటుంది, క్రియేటివ్ 2కు ఉంటుంది, 7కు ఉంటుంది. కానీ వీళ్ళు వచ్చేసరికి ఇవాళ కొన్ని కోట్ల మంది అనుభవిస్తున్నారంటే వీళ్ళ యొక్క కృషి ఉంటుంది. 5/3 కాంబినేషన్ అంటే వీళ్ళకి బుద్ధుడు ఉంటాడు, గురువు ఉంటాడు. అసలు ఏమి అమోఘం అనమాట. గురువు బాగుంటే మనిషి ఏదైనా సాధించవచ్చు. దాని తోడు బుద్ధుడు కూడా ఉంటున్నాడంటే అంటే మనకి ఎట్లా ఉంటుందంటే పవరు ప్లస్ డబ్బు ఉందనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అసలు అల్టిమేట్. పవరు ప్లస్ డబ్బు ప్లస్ అందం ఉందనుకోండి, ఇంకా ఎలా ఉంటుంది? ఇవన్నిటితో పాటు అనుభవించే యోగం ఉందనుకోండి, ఇంకా ఎలా ఉంటుంది? అట్లా అంటే అన్ని కలగలిపి ఉంటుంది అనమాట ఈ 5/3 కాంబినేషన్లో. అది ఇదంతా ఎప్పుడు బాగుంటుంది. ప్లస్ వాళ్ళు పిలిపించుకునే పేరు కూడా ఇంపార్టెంట్, అది కూడా బాగుండాలి. అది బాగా లేకపోతే ఏమవుతుందంటే ఒక్కోసారి వివాదాస్పదంగా మనం కొన్నిసార్లు చూస్తుంటాం. కొన్ని నెంబర్లు వచ్చేసరికి వాళ్ళకి ఎందుకో తెలియదు కానీ వివాదాస్పదంగా వెళ్ళిపోతూ ఉంటారు. మన ఈ మధ్య మన త్రిష వ్యవహారం చూసాం. ఆమె వచ్చేసరికి 4 కాంబినేషన్, అది 5 కాదు 4 కాంబినేషన్. ఆ బర్త్ నెంబర్లు ఆ పేరులో కూడా 13 ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్లో కూడా 4 కాంబినేషన్. అట్లయిందని వాళ్ళకి తెలియకుండా ఒక్కోసారి వివాదాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంటారు. అట్లా పేర్లు మనకు కనుక ఈ 5/3 కాంబినేషన్లో కూడా పేర్లో కనుక కరెక్ట్గా కనుకుంటే అసలు వీళ్ళు అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ పుట్టినా కానీ, అడవిలో పుట్టినా వీళ్ళు అందులోనే ఎక్కుతారనమాట. ఓకే. అది సో వీళ్ళకి సంబంధించి లక్కీ నెంబర్స్ ఏముంటాయి గురుగారు? లక్కీ నెంబర్స్ వచ్చేసరికి వీళ్ళకి 1 ఒకటి బాగుంటుంది, 3 బాగుంటుంది, 5 బాగుంటుంది. వీళ్ళు 6 కాంబినేషన్ ఉన్న వాళ్ళతో కొంచెం దూరంగా ఉండాలి. ఓకే. 6 కాంబినేషన్ అంటే మనకు 6 కానీ 15 కానీ 24 ఈ డేట్లో పుట్టిన వాళ్ళతోటి వ్యాపారాలు చేయటం కానీ, లేదా వాళ్ళతో ఎక్కువ స్నేహంగా ఉండటం కానీ, లేదా వాళ్ళతో సంబంధించిన దగ్గర రిలేషన్ ఏదైనా ఉంటే మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటుంటాయి వాళ్ళ నుంచి. ఎందుకంటే వీళ్ళ అభివృద్ధి అనేది కొంచెం ఆటంకం ఏర్పడుతూ ఉంటుంటుంది, డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళు పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉంటాయి? రెమెడీస్ అంటే ఏం లేదు, వీళ్ళకి అసలు ఏం అవసరం లేదమ్మా. వీళ్ళు స్వతహాగానే వీళ్ళే రెమెడీస్ చెప్తారు. ఓకే. చెప్పే కదా మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను. వీళ్ళు ఆవిష్కరణ చేస్తారు, పరిశోధన చేస్తారు, ఎందుకు ఏమిటి ఎలా అని చెప్పేసి ప్రజలకే వీళ్ళు ఇస్తూ ఉంటుంటారు. ఓకే. రెమెడీస్ అసలు నాకు తెలిసి వీళ్ళకి అవసరమే లేదు. ఒకటి రెమెడీ ఏంటంటే వాళ్ళ పేరు కనుక కరెక్ట్గా కనుక ఉంటే వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు 5/3 కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు గురుగారు.